అంతా బాగానే ఉంది, పాజిటివ్ గానే ఉంది. దాని గురించి నెగిటివ్ అక్కడ లేదండి. ఒక్క నిమిషం నాగభూషణ్ గారు, ఒక్క నిమిషం అండి. ప్రసాద్ గారు, దాదాపు ఒక 5-6 నెలలుగా ఈ చర్చలు ఉంటాయని, ఉండవని, వద్దని, ఆ పార్టీలోనే వద్దని, పొత్తు వద్దని కొందరు, కావాలని కొందరు రకరకాలుగా పడతా ఉన్నారు. ఒక రకంగా చెప్పారంటే నిన్న మొన్న దాకా టీడీపీలో పొత్తు వద్దన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే టీడీపీలో మెజారిటీ లీడర్స్ కానీ క్యాడర్స్ కానీ బీజేపీతో పొత్తు లేకపోతేనే బాగుండని మాట్లాడుకున్నారు. ఫైనల్గా అధినేతలు, పార్టీ అధ్యక్షులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే వాటికి కట్టుబడి ఉంటారు కదా. బీజేపీలో కూడా డిఫరెంట్ స్వరాలు చూసాం మనం. వద్దన్న వాళ్ళు ఉన్నారు, కావాలన్న వాళ్ళు ఉన్నారు. జనసేన అంటే ఇక మొదటి నుంచి బీజేపీతో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర రెండో మాట ఉండదు. సో ఇప్పుడు పొత్తు కుదిరింది కాబట్టి, ఇక అధికారిక ప్రకటన వస్తుంది కాసేపట్లో, కానీ పొత్తు కుదిరింది కాబట్టి గ్రౌండ్ ఎలా స్పందిస్తోంది, క్షేత్రస్థాయిలో ఎలాంటి రియాక్షన్స్ కనపడుతున్నాయి మనకి? అంటే 2014 నుంచి 2019, 24 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2 రకాల ఎన్నికలు చూశారు. ఒకటి ప్రజాస్వామ్యయుతంగా జరిగినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ 2019లో ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి అవసరమైన సాయం అందించిందనే ఒక అపప్రద బీజేపీ మీద ఉంది. మీరు దాని ప్రభావం అప్పటి బీజేపీ నాయకత్వంలో కూడా కొంతమంది ఇచ్చిన ప్రకటనలో కూడా కనిపించింది. అయితే ఉమ్మడి శత్రువు, మాకు ఇద్దరు శత్రువులే, ఇద్దరికి సమాన ధోరణి చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ అధినాయకత్వం, రాష్ట్ర స్థాయి నాయకత్వం మారిన తర్వాత పొత్తులు అనివార్యం అనేది ఒక చర్చ మొదలైంది. ఇప్పుడు కామన్ పీపుల్లో ఉన్నది ఏంటంటే ప్రజాస్వామ్యపరంగా ఎన్నికలు జరగాలని కోరుకునే వాళ్ళు మోడీ గారి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పవన్తో కలవడం ద్వారా ఎన్నికల యంత్రాంగంలో కానీ ఇంక ఏ రకంగానూ కానీ అక్రమాలు జరగడానికి అవకాశం ఉండదు అనే ఒక ఏకాభిప్రాయం జనాల్లో ఉంది. మీరు గమనించాల్సింది అంటే 2019లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్నికల సంఘం కార్యాలయం కూడా వెళ్ళి ధర్నా చేయాల్సి వచ్చింది. ఎన్నికల సంఘం స్పందించిన తీరు ఆ రోజుల్లో. కానీ జరిగిన తర్వాత ఎన్నికలు బై ఎలక్షన్స్ జరిగిన తీరు అవి చూసి పంచాయతీ ఎన్నికలు మొత్తం రాష్ట్రంలో జరిగిన అన్ని రకాల ఎన్నికలు ఈ 4 ఏళ్లలో ఒక భయోత్పాతాన్ని సృష్టించి అసలు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా, ఎన్నికలు సక్రమంగా జరగాలంటే బీజేపీ ఇలాంటి పెద్ద సపోర్ట్ ఉండాలి అని ఒక అభిప్రాయం అందరిలో ఉంది. అంటే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఉన్న వాళ్ళందరూ ఆలోచించారు. ఇప్పుడు సెంటర్ ఫర్ డెమోక్రసీ మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఆర్గనైజేషన్ పెట్టిన వాళ్ళందరూ కోరుకున్నది ఏంటి, చంద్రబాబు అధికారంలో రావాలని కాదు, ఎన్నికలు సక్రమంగా జరగాలి, ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేయడానికి వాతావరణం కావాలని. కాబట్టి ఈ పొత్తు ఏ రకమైన సంకేతం ఇస్తుందంటే ఎన్నికలు సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుంది ఫస్ట్ స్టెప్. తర్వాత స్టేబుల్ గవర్నమెంట్లు, ఉమ్మడి ఎజెండాలు పక్కన పెట్టండి. ఒక రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి, న్యాయబద్ధంగా జరుగుతాయి, ధర్మబద్ధంగా ఉంటుంది, చట్టబద్ధంగా ఉంటుంది అని నమ్మడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఒక భరోసా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. రాజకీయంగా చంద్రబాబుతో కలుస్తారా, విడిపోతారా, ఇవన్నీ గత 40 ఏళ్ళుగా వాళ్ళకు ఉన్నవే. కానీ ఈసారి కలవడం అనేది చాలా ఆంధ్రప్రదేశ్ వరకు చారిత్రాత్మకం. అంటే నేను మన డిబేట్లో కూడా చెప్పాను, అయ్యా చారిత్రాత్మకం అవసరం అవుతుంది ఇది రాష్ట్రానికి. డెఫినెట్గా కేంద్రంతో అది మంచి సంబంధాలు ఉంటే రాష్ట్రానికి ఉపయోగపడుతుందని ఆలోచించే చంద్రబాబు నాయుడికి నేనొక్కడనే అభివృద్ధి చెందాలని కోరుకునే జగన్కి తేడా ఉందని. ఇప్పుడు మన అందరూ అంటున్నాం అభివృద్ధి లేదని. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎక్కడ లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు, జగన్మోహన్కి ఉంది, తాడేపల్లిలో ఉంది, ఆయన ఒక్కడికే ఉంది. అభివృద్ధి అనేది ఆయన వరకే పరిమితం అయింది, ఆయన వరకే పరిమితం చేసుకున్నాడు. ఇప్పుడు భరోసా ఏంటంటే ఎన్నికల ప్రజలు ఎలాంటి ఓటు వేస్తారా, ఏ పార్టీకి వేస్తారా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి పతనాన్ని